రైట్ ఇక నీలోఫర్ ఆసుపత్రి వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాధిక అందిస్తారు. రాధిక చెప్పండి, నిన్న వ్యాక్సిన్ విక్టించిన ఘటనలో పసిపిల్లల్ని నీలోఫర్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? రైట్ ఝాన్సీ, నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్లో జరిగిన ఘటన వల్ల 92 మంది చిన్నారులకు వ్యాక్సిన్ తర్వాత ఇవ్వాల్సిన పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ ఏదైతే ఫీవర్ ట్యాబ్లెట్ ఉంటుందో పారాసెటమాల్కి బదులు ట్రెమెడాల్ ట్యాబ్లెట్ ఇవ్వటం వల్ల దాదాపుగా 34 మంది ప్రస్తుతానికైతే నీలోఫర్ హాస్పిటల్లో 34 మంది చిన్నారులు ట్రీట్మెంట్ పొందుతున్నారు. అయితే ఈ నీలోఫర్ హాస్పిటల్లోనే కాకుండా చుట్టుపక్కల ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా కొంతమంది చిన్నారులు ట్రీట్మెంట్ పొందుతున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తంగా చూసినట్లయితే ఇక్కడ ప్రస్తుతం నీలోఫర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న చిన్నారుల్లో వెంటిలేషన్ పైన ప్రస్తుతానికైతే ఎవరూ లేరనే చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్నటి వరకు కూడా సాయంత్రం 3 చిన్నారులు ట్రీట్మెంట్ వెంటిలేషన్ పైన ఉండటము, మిగతా వాళ్ళకి నార్మల్ ట్రీట్మెంట్ అందించడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే మనము డిఎంఈ రమేష్ రెడ్డితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన ఒకటే చెప్తున్నారు, ఇప్పటి వరకు జరిగిన నీలోఫర్లో చికిత్స పొందుతున్న వాళ్ళలో 34 మంది ప్రస్తుతానికైతే సేఫ్ జోన్లో ఉన్నారని చెప్పుకోవాలి. ఏ ఒక్కరు కూడా వెంటిలేషన్ పైన ట్రీట్మెంట్ పొందట్లేదు, అందరూ కూడా హ్యాపీగా బ్రీతింగ్ తీసుకుంటున్నారు. అంతేకాదు ఫీడింగ్ కూడా ఇవాళ ప్రారంభించామని చెప్తున్నారు. అయితే ఈ 34 మందిని రేపు డిశ్చార్జ్ చేసే ఆలోచనలో ఇక్కడ నీలోఫర్ ఆసుపత్రి వర్గాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తంగా ఈ 92 మంది చిన్నారులకి ఏదైతే ట్యాబ్లెట్ పారాసెటమాల్కి బదులు ట్రెమెడాల్ ఇవ్వటం జరిగిందో వాళ్ళపైన ఇప్పటికే ఎవరైతే ఇచ్చారో బాధ్యులపైన ఇప్పటికే విచారణ అనేది నిన్న మంత్రి బాధితుల్ని పరామర్శించి విచారణ కూడా చేపట్టడానికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇప్పటికే డైరెక్టర్ హెల్త్ దీనిపైన ఇక్కడున్న నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్లో ఉన్న బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన విచారణ చేపట్టి నిన్న కోటిలో డిహెచ్ ఆఫీస్లో కూడా దీనిపైన విచారణ చేపట్టారు. వాళ్ళందరినీ పిలిచి కూడా అసలు వివరణ తీసుకున్నారు. ఎందుకు ఈ టాబ్లెట్ మిస్ప్లేస్ అయ్యింది అనే దానిపైన వాళ్ళు ప్రధానంగా దృష్టి సారించారు. ఎందుకంటే మనకు క్లియర్గా కనిపిస్తుంది పారాసెటమాల్ టాబ్లెట్ బ్లూ కలర్ స్ట్రిప్తో ఉంటుంది. సేమ్ అదే టాబ్లెట్ అంటే ట్రెమెడాల్ టాబ్లెట్ కూడా అదే స్ట్రిప్లో ఉండటం వల్ల, బ్లూ కలర్లో ఉండటం వల్ల ఒక్కొక్క టాబ్లెట్ ఒక్కొక్క పేషెంట్కి ఇస్తారు. ఆ పేషెంట్కి ఇచ్చినప్పుడు దాన్ని 4 భాగాలుగా ఒక టాబ్లెట్ వేసుకోమని పేషెంట్కి ఇవ్వటం జరుగుతుంది. అయితే ఈ ట్రెమెడాల్ టాబ్లెట్ ఇచ్చేటప్పుడు, పారాసెటమాల్ టాబ్లెట్ ఇచ్చేటప్పుడు అక్కడున్న హెల్త్ సెంటర్లో నిజానికి ఒక్కొక్క ట్యాబ్లెట్ని ముక్కలుగా చేసి, అంటే స్ట్రిప్లో ఉన్న 10 ట్యాబ్లెట్స్ని ముక్కలుగా చేసి ఒక్కొక్క ట్యాబ్లెట్ బాక్సుల్లో వేసుకుంటారు వాళ్ళు. అయితే ఈ బాక్సుల్లో వేసుకునే క్రమంలో ఒక్క ట్యాబ్లెట్ పైన డ్రగ్ పేరు క్లియర్గా రాసి ఉండదు కాబట్టి వాళ్ళు మిస్ప్లేస్ అయింది అనే సమాధానం చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా 92 మంది చిన్నారులకు ఇలాంటి మిస్ప్లేస్మెంట్ జరిపి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో దీనిపైన ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య శాఖ సీరియస్గా ఉంది. చిన్నారులపైన ఇట్లాంటి నిర్లక్ష్యాన్ని వహిస్తే కనుక ఎంతటి వారైనా కూడా చర్యలు తప్పవు అనేసి నిన్న మంత్రి ఈటెల రాజేందర్ కూడా చెప్పడం జరిగింది. సో మొత్తంగా ఈ విచారణ ఇప్పటికే ప్రభుత్వం చేపట్టింది కాబట్టి దానిపైన బాధ్యులు ఎవరైనా ఉన్నా కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతానికైతే నీలోఫర్లో ట్రీట్మెంట్ పొందుతున్న 34 మంది చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది అనేసి డాక్టర్స్ క్లియర్గా చెప్తున్నారు. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ రాధిక.